వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇట్స్ ఎ న్యూ డే ఫర్ న్యూ అడ్వెంచర్స్. ఈరోజు మనం జూడకతలాప్ నుంచి బేస్ క్యాంప్కి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి బేస్ క్యాంప్కి 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. అండ్ ట్రెక్ చేయడానికి 2 hours పడుతుందని చెప్పిండు మా గైడ్. అండ్ నిన్నటికంటే కొంచెం డిఫికల్టీ కొంచెం ఎక్కువ ఉండొచ్చు అని కూడా చెప్పిండు. ఎందుకంటే స్టీప్నెస్ ఎక్కువ ఉంటుందంట క్లైంబ్ చేసేటప్పుడు. ట్రెక్ చేయడానికి మాకు క్రాంపాన్స్ ప్రొవైడ్ చేసిండ్రు. సో వీటి వల్ల గ్రిప్ అనేది చాలా ఈజీ ఉంటుంది. కింద మొత్తం వీటికి ఐరన్వి స్పైక్స్ ఉంటాయి. సో ఈజీగా మట్టి లోపలికి వెళ్ళిపోయి గ్రిప్ దొరుకుతుంది. సో ఈజీగా క్లైంబ్ చేయవచ్చు మనం. నిన్న లేకుండా ఇవి మనకి కొంచెం కష్టపడాల్సి వచ్చింది. బట్ ఇవి ఉంటే చాలా అంటే చాలా ఈజీగా ఎక్కగలుగుతున్నాం మేమైతే. ఇతనే మా గైడ్. ఈయన పేరు పర్కాన్ చౌహాన్. మంచి మంచి పాటలు పాడతాడు. అర్థమైతే కాదు కానీ పాట అయితే మంచిగా పాడతాడు. गाना गावा ना. और जहाँ तक आपकी कोशिश करवा देंगे, एकदम कोशिश भी करवा देंगे. कोशिश कितना मिस करवाना है అదే చేయాలా వద్దా అనేది అప్పుడు డిసైడ్ చేస్తాడంట. जितना आप जैसे आप समय चलेंगे ना तो ऐसे में तो हो सकता है. जितना फास्ट चलेंगे वैसे में समय तो हो जाएगा. ठीक है. एक और लंच करके बाद कहाँ जाना है? वापस लंच उधर करना और वापस इधर आना. लंच ऊपर करना है. ठीक है डन. यहाँ से मॉर्निंग सांकरी. ठीक है चलो जाएंगे. సో మా గైడ్ ఏమంటుండంటే రేపు మార్నింగ్ 2:30కి లేపుతారంట. 2:30కి లేపితే 3 o'clock వరకు ట్రెక్ ఎట్టి పరిస్థితుల్లో స్టార్ట్ చేయాలని చెప్తుండు. రేపు ఆల్మోస్ట్ 5 to 6 kilometers కవర్ చేసేది ఉంటుంది సమ్మిట్కి. అండ్ ఎంత ఎర్లీగా వెళ్తే అంత సన్ రైజ్ ఎంజాయ్ చేయొచ్చు అని చెప్తుండు. ఒకవేళ లేట్గా వెళ్తే సన్ రైజ్ మిస్ అయిపోతాము. అండ్ ఇక్కడ కేదార్కాంత స్పెషల్ వచ్చేసి మనకి సన్ రైజ్, ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో మధ్యలో టీ స్టాల్ ఒకటి ఉంటుంది, అక్కడ ఒక బ్రేక్ ఇస్తారంట. అండ్ అక్కడ నుంచి మనం ముందరికి సమ్మిట్ వరకు వెళ్తామా లేదా అనేది అక్కడికి వెళ్ళినాకనే డిసైడ్ చేస్తారంట, స్నో బట్టి అండ్ స్నో లెవెల్ బట్టి. సో అదే చెప్తున్నాడు. సో రేపు చాలా పెద్ద డే, ప్రిపేర్ అయి ఉండండి. అండ్ ఈరోజు ఫుల్ రెస్ట్ తీసుకోండి అండ్ నీట్గా అక్లమటైజ్ అయిపోయి ఉండండి అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు మనకి. అండ్ నిన్న చెప్పాను కదా కొంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు అక్కడ అని చెప్పేసి. సో వాళ్ళతో మాట్లాడాక వాళ్ళు కూడా అదే అన్నారు, ఎక్కువ టఫ్ అయితే ఏమి ఉండదు, జస్ట్ మనం కొంచెం పుష్ చేయగలిగితే సరిపోతుంది, ఈజీగా వెళ్ళిపోవచ్చు అని అన్నారు. అండ్ సన్ రైజ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి అని కూడా చెప్పారు వాళ్ళు. సో రేపు కొంచెం ఎర్లీగా లేవడానికి ట్రై చేసేసి సమ్మిట్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాను. ఎంగద్దా అడవి కలుసుకుంటుందా పోందా. చూడు మౌంటైన్స్. ఇట్లా పోదామా అనుకోసం. వాడు తీరొప్పుకోడు. ఇట్లా పోదామా?
ఎట్లా పోతుందా ఆయాసం కూడా తక్కువ వచ్చేటట్టుంది ఏం కదా ఇది దీనిలో కదా దొరలాలని ఉంది నాకు అది మరీ స్టిప్ ఉంది అడవి కలుసుకుంటుందా పోందా అరే అట్లా పోయి ఆడనే కలుస్తుంది అంతే ఆడికి వస్తుంది పైకి ఎక్కాలి మనం బాగా స్మైల్ ఎన్ని ఫీట్ ఉంది 11,253 బేస్ క్యాంప్ ఈస్ అప్రాక్సిమేట్లీ 3,438 meters 11,253 feet above the sea level. So tomorrow we should climb nearly 1,000 feet, 1,200 feet, 50 meters height. They are saying it will take 4 hours to hike. మాకు ఇంకా టెంట్ అలొకేషన్ అయితే జరగలేదు. ఈ వెనకాల వాళ్ళు ఇప్పుడే బేస్ క్యాంప్ నుంచి సమ్మిట్ నుంచి వచ్చారంట. సో వాళ్ళు జుడక తలాబ్కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు స్టార్ట్ అయిన వెంటనే మాకు ఆ టెంట్ క్లీన్ చేసేసి ఇస్తామని చెప్పారు. టూ అవర్స్లో మేము బేస్ క్యాంప్కి రీచ్ అయిపోయినాం జుడక తలాబ్ నుంచి. అండ్ ఇక్కడ ఉన్న టెంట్స్లో ఒక టెంట్ అలాట్ చేశారు, ఎల్లో కలర్ టెంట్. అండ్ ఈరోజు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రెస్ట్ తీసుకొని రేపు ఎర్లీగా స్టార్ట్ అవ్వడానికి ట్రై చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.